తిరుమల శ్రీవారిని పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఆయన ఈరోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో కంటే ఇప్పుడు టీటీడీ మెరుగైన సేవలు అందిస్తుందని, అలాగే ప్రసాదాల విషయంలో కావచ్చు, స్వామివారి దర్శన విషయంలో కావచ్చు, అనేక మార్పులు చేర్పులు టీటీడీలో జరిగాయని, అలాగే గతంలో ఉన్న వాటినన్నిటికన్నా భిన్నంగా ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కూడా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారనే కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రాంతం. ఈరోజు భగవంతుని దర్శనం చేసుకున్నాం. ప్రశాంతంగా కొండపైకి వస్తేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పెరిగేటువంటి పరిస్థితి రోజు రోజుకు కనపడుతూ ఉంది. ఇక్కడ అన్ని కూడా సక్రమంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏది కూడా చిన్న ఇబ్బంది భక్తులకు కలిగినా భగవంతునికి సంబంధించి మనకున్నటువంటి ధర్మానికి సంబంధించి ఏదైనా తప్పు జరగనీయకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతవాసిగా, ఈ భగవంతుని కాళ్ళ చెంతనే పుట్టినటువంటి వ్యక్తిగా అన్ని కూడా సక్రమంగా చేస్తూ ఉన్నారు. అదే విధంగా అధికారులందరూ కూడా దాన్ని ఆచరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే కొండపైన కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడదలుచుకోలే. గతంకు ఇప్పుడు పోలిస్తే ఇక్కడ పైన అదే విధంగా భగవంతుని దగ్గర అన్ని రకాలైనటువంటి వాటి మెరుగుపడ్డాయి. మరి అన్ని ఇక్కడ జరిగేటువంటి భక్తులకు దర్శనం కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, అన్నిట్లో కూడా మెరుగుపడ్డాయి. అదే విధంగా ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా భగవంతుని దగ్గర రాజకీయాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బకు తినకుండా చేయాలనేదే అందరి ఉద్దేశం. కూడా ఆ రకంగానే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం నడుచుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తారు.